వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు, అలాగే హిందూ ధర్మ నాయకురాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కళ్యాణి గారు నమస్తే అండి. సో కళ్యాణ్ గారు, పెద్దమ్మ తల్లి టెంపుల్ విషయం అనేది దాదాపుగా నెల రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో దానికి గవర్నమెంట్ కూడా 1000 గజాలు కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది. ప్రకటించినాక కూడా మీరు ఈ విధంగా ధర్నాలు చేయడం, ఈ విధంగా ర్యాలీలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే టార్గెట్ చేస్తున్నారు? పెద్దమ్మ తల్లి గుడి నెల రోజులైనా ఇది రావణ కాష్టంలో కాలుతుందండి. వాళ్ళ తెలివితేటలు ఏం చూపించారంటే, మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎవరికైతే మేయర్కి ఇచ్చినా, కలెక్టర్ గారికి ఇచ్చినా అన్ని చేయించారు. తర్వాత వాళ్ళ తెలివితేటలకి ఏం గేమ్ ఆడారంటే, హిందూ సంఘాలు వద్దు, బీజేపీ వాళ్ళు వద్దు, బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ వద్దు, మీ కాలనీ వాళ్ళు మీరు రండి, ఓ 4-5 రండి, మీకు ఇస్తామని ఒకరోజు చర్చలు నడిపించి పిలిపించారు తహసీల్దార్ గారు. ఎవరైతే మేడం కూల్చారో ఆవిడ అనితారెడ్డి ఏదో పేరు. సో ఆవిడ వచ్చి తీసుకెళ్లారు. వీళ్ళు మాకు చెప్పొద్దని చెప్పారు కదా, నాకు తెలియదు, అమాయకులు వెళ్ళిపోయి చర్చలు సంప్రదింపులు జరిపి మీరు ఎక్కడైనా బయట ఇస్తాం, ఇక్కడ వద్దు, మీరు ఈ ప్లేస్ కష్టం అని చెప్పారు. వీళ్ళకి కూడా తెలియక మా వాళ్ళతో మాట్లాడతాం అన్నారు. అన్నాక అమ్మవారి శక్తి ఎక్కడుందో అక్కడ మేము పూజ చేసాం, అక్కడ కావాలని వీళ్ళు అడిగారు. మీరు బయట ఎక్కడైనా తీసుకుంటే 1000 గజాలు ఇస్తాం వీళ్ళు చెప్పారు. మంత్రాలు చేశారు. 3 ప్లేసులు చూసుకోండి, 3 ప్లేసుల్లో ఎక్కడైనా చూస్ చేసుకోండి అన్నారు. ఎవరు వితౌట్ మా పర్మిషన్, అంటే మేము ఎవరైతే సంఘాలు ఉన్నాయో మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసినాం, మా గుడి నిలబెట్టుకోవాలన్నప్పుడు మా అందరి బాధ్యత కదా, మమ్మల్ని అందరినీ వేరు చేయాలి, అంటే విభజించు పాలించు. సో మమ్మల్ని హైడ్ చేసేసారు. హైడ్ చేసి సైడ్ చేసేద్దామని చూసారు. కానీ వాళ్ళకేం అర్థమైందంటే తర్వాత కూడా వాళ్ళు ఏమి చేయకపోగానే క్లారిటీ వచ్చింది. వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. అమ్మా మీరు ఎవ్వరు లేకుండా మేము వెళ్ళినందుకు మాకు అవ్వలేదు, ఊరికే మాట అన్నారు, ఇస్తున్నారని మేము సంతోషపడ్డాం. పోన్లే, మాకు కావాల్సింది అదే. మేము వీడియోలు కూడా పెట్టాం. కానీ కట్ చేస్తే ఇవ్వలేదు, అనౌన్స్ చేయలేదు, అక్కడేమో ఎక్కడో ఇస్తామన్నారు, మాకు అది వద్దని వీళ్ళు అన్నారు. మరి ఏదో ఒకటి కొలిక్కి రావాలిగా, రాలేదు. రానప్పుడు మళ్ళీ మేము ఏం చేసాం, చలో పెద్దమ్మ తల్లి, ఈ రోజు మనం ఇక్కడ కుంకుమార్చన లలితా శాస్త్రం చేద్దాం, అమ్మవారి ప్రీతి పాత్ర మీద అమ్మవారే బుద్ధి మార్చాలి, అమ్మవారే వాళ్ళకి మైండ్ లోకి వచ్చి వాళ్ళకే అనిపించి ఇవ్వాలి అక్కడ ప్లేస్ అని మనం వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలని మేము అందరం అనుకున్నాం. దానికి నేను ఒక వీడియో చేశాను. నన్ను మొన్న A1 గా చేసి ఈ ఇష్యూలో నన్ను 26 మందిలో ఫస్ట్ A1 నన్నే పెట్టారు. సో నేను హిందూ సంఘాల కోసం కొట్లాడతాను, బీజేపీలో నాయకురాలుగా ఉన్నాను, ప్రతి దగ్గరికి నేను అన్నిట్లో ఉంటాను కాబట్టి, సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాను కాబట్టి, నన్ను కొంచెం టార్గెట్ గా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఉంటాను. అలా ఇప్పుడు నేను టార్గెట్ అయ్యాను, దాంతో A1 అయ్యాను. సరే, నన్ను A1 చేసినా, A10 చేసినా, A12 చేసినా చేసే పోరాటం చేసేది. ఇప్పుడు మేము ఎప్పుడైతే లలిత శాస్త్రం చేస్తామని ఒక వీడియో పెట్టామో, నిన్న రాత్రి యాక్చువల్ గా అయితే పొద్దున ఎర్లీ మార్నింగ్ అవుతాయి అరెస్టులు. నిన్న రాత్రి నేను ఒక వీడియో పెట్టాను, ఒక ఆడియో పెట్టాను. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో పెట్టా, అయ్యా మీరందరూ ఎక్కడ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, పోలీసులు స్ట్రాంగ్ గా ఉన్నారంట, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉన్నారు, ఫోర్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ బయట అక్కడ చూస్తున్నారు, జాగ్రత్తగా ఉన్నారని పోస్ట్ పెట్టి నేను కూడా జాగ్రత్తగా ఉంటా, ఎక్కడికి వెళ్తానని చెప్పి వేరే దగ్గర అనుకుని నేను చెప్పేసా, అందరూ ఉంటారని మనకు తెలియదా, ఇంటెలిజెన్స్ ఆల్రెడీ అందులో ఉన్నారు. సో అది వెళ్ళిపోయింది అన్ని స్టేషన్లకి. నన్ను ఇంకా ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. నేను భయపడిన 25 సంవత్సరాలకి 23 సంవత్సరాలకి ఇదే నెంబర్, ఒకటే నెంబర్ నాది, నెంబర్ కూడా మారదు, అదే నెంబర్ 23 సంవత్సరాలు వాడుతున్నా, నాకు భయం లేదు. నెంబర్ కూడా ఆఫ్ చేయలేదు, నేను ఆఫ్ చేసుకుని తిరగలేదు. ట్రేస్ చేసుకుంటే నా చుట్టూ నేను ఇక్కడ తిరుగుతున్నా. మా అమ్మగారికి బాగాలేదు, మా అమ్మగారింటికి వచ్చాను. మా ఇల్లు కూడా కాదు, మా ఇల్లు ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. సో నేను ఇట్లా వచ్చాను. వచ్చేసరికి భోజనం మా అమ్మగారు ఏదో పెట్టే తింటున్నాను. నేను 10:30కి వచ్చేసారు. ఒక సిఐ గారు, SI గారు, కానిస్టేబుల్స్ అందరూ వచ్చేసారు. సిఐ స్థాయి వ్యక్తి రాత్రి 2 వరకు కూర్చున్నారు నా దగ్గర. అంటే నిద్రపోలేదు. టార్గెట్ చేసినట్లు ఆయన మీ దగ్గర కూడా ఏదో ఆధారాలు ఉన్నట్టున్నాయి. ఈ ఆధారాలు ఖచ్చితంగా గవర్నమెంట్ నాకు ఆన్సర్ చెప్పాలి. ఇది గద్వాల విజయలక్ష్మి గారి డాక్యుమెంట్స్. ఇవి గద్వాల విజయలక్ష్మి గారు మేయరు, ఆవిడే 350 రూపాయలకి గజం చెప్పున తెలంగాణ బంగారు తెలంగాణ అనే BRS ప్రభుత్వం కట్టబెట్టింది 2023లో. 350 రూపాయలకి ఆవిడికి గజం ఇచ్చినప్పుడు పెద్దమ్మ తల్లి అదే ఏరియాలో ఉండే పెద్దమ్మ తల్లి గుడికి అదే ఆవిడకి ఇచ్చిన రకంగానే 93 యాక్ట్ ప్రకారమైన ఏదో రాశారు ఇందులో, అది ఇంకా పూర్తిగా నేను డీటెయిల్స్ చదవాలి. 93, 96 అనుకుందామండి. ఆ సంవత్సరంలో మేము ఆక్యుపెన్సీలో ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి లెక్కలేసి అదే రేటుకి మీరు తీసుకుంటాం 350 అంటే ఇది ఇంకా పాత గుడి కదా, 80-80 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న గుడి కదా, మేము చెప్తున్నాం కదా. అక్కడ నుంచి మా వాళ్ళ గొల్ల కురుములు అందరూ అనుకున్నారుగా, నేను కుల సంఘ నాయకురాలు కూడా. సో నేను యాదవ సంఘాల్లో ఉంటా, అది కూడా ఉంది నాకు, అదొక డిజిగ్నేషన్ ఉంది. సో నేను నా సంఘాల తరపున, నా హిందుత్వాదుల తరపున, నేను హిందువుగా, నేను బీజేపీ లీడర్ గా క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. గద్వాల విజయలక్ష్మి గారిని టచ్ చేసి ఆవిడ మీద FIR మీద యాక్షన్ తీసుకొని, ఈ FIR NRI పెట్టారు. ఈ FIR ఈ డాక్యుమెంట్ ప్రకారం 350 రూపాయలకి ఆవిడకి ఇచ్చారు.
350 రూపాయల ప్రకారంగా ఇచ్చినట్టుగా మాకు 500 ఇస్తాం మేము పెద్దమ్మ తల్లి గుడి కోసం ఒక్కొక్కరు. నేను ఒక 10 గజాలు కొంటాను, ఇంకొకరు 20 గజాలు కొంటారు, ఇంకొకరు 50 కొంటారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు కొంటారు. మేము ఇంత ఇస్తాం అమ్మవారికి, మేమే డొనేట్ చేసుకుంటాం భక్తులు. మీరు అదే రెక్కన మాకు కూడా కట్టియండి. ఎన్ని గజాలు కావాలంటే అన్ని గజాలు కట్టియండి, లేదా ఇది మీరు ఆవిడ దగ్గర నుంచి లాక్కోండి. ఆల్రెడీ 1000 ఎకరాలు కేటాయిస్తామని చెప్పినాక కూడా 1000 ఎకరాలు కాదు 1000 గజాలు, సారీ 1000 గజాలు అయినా కూడా మీరు ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నారు? ఎక్కడ మాకు అక్కడ ఇయ్యట్లేదు కదా, మీరు ఇచ్చినట్టు చూపిస్తే మేము ఇప్పుడు ఈరోజు విరమిస్తాం. అంటే వేరే ప్లేస్ లో ఇద్దామని చెప్పేసి వేరే ప్లేస్ లో మీరు ఒక మాట చెప్తానండి, మీ ఇంట్లో మీ అమ్మగారు నాన్నగారు ఒక పాత సెంటిమెంట్ ఉంటది, ఏదో ఒకటి ఉంటది ఎక్కడో మీకు ఒక మీ దగ్గర. అక్కడ వాళ్ళు ఉన్నారని నమ్ముతారా? అక్కడ లేదు మన ఊర్లో ఎక్కడో అంటే వాళ్ళ సెంటిమెంట్ దగ్గర ఉంటారు కదా. మరి మీరు అక్కడ నుంచి వీళ్ళు నమ్ముకున్న సెంటిమెంట్, వీళ్ళ ఫీల్ అయిన సెంటిమెంట్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ కావాలని అడిగితే అదొక ప్రైవేట్ ల్యాండ్, దాంట్లో ఇప్పుడు టెంపుల్స్ అవంటే కుదరదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తున్నారు కదా. ప్రైవేట్ ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ ల్యాండ్. అదే గవర్నమెంట్ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు ఆ గుడి వరకు ఆ ప్లేస్ వరకు వదిలేయచ్చు కదండి. అది ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అది ఇవ్వడానికి మేము ఒప్పుకోం, మాకు అక్కడే కావాలి. మాకు అమ్మవారు అక్కడ ఉందని వాళ్ళు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాం. మా హిందూ సెంటిమెంట్స్ అని మీకు లేదా అంటే వేరే వాళ్ళ సెంటిమెంట్స్ అయితే మీకు ఓకే, కానీ మా సెంటిమెంట్స్ మీకు నమ్మకం లేదు, మీకు విలువలు లేవా? మీకు విలువ లేదా? మీకు మా హిందువుల సెంటిమెంట్ మనోభావాలు దెబ్బతింటే మీకు ఇబ్బంది లేదా? మీరు అక్కడ కాకుండా వేరే దగ్గర కట్టుకుని అంటే మేము అలా పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? అంటే కావాలని కొంతమంది మాత్రమే ఇట్లా హిందూ కమ్యూనిటీ పరంగా ఇట్లా రెచ్చగొడుతున్నారు అది ఇది అని చెప్పేసి కూడా టాక్ వస్తుంది మేడం. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఉన్నారా మీ వెనుక? ఎవరు మా వెనుక? మా వెనుక అమ్మవారు ఉంది, పెద్దమ్మ తల్లి ఉంది. కావాలంటే మీరు రండి, మా వెనక చూపిస్తున్నాం. ఉంది అమ్మవారు ఉంది, మా అమ్మవారు ఉంది కూడా మేము కనిపిస్తున్నాం కదా. అమ్మవారికి ప్రతిరూపమైన ఆ స్త్రీ శక్తి వస్తుందంటే, ఓ స్త్రీ శక్తిని మీరు A1 గా చేశారంటే అమ్మవారు లేకుండా ఎట్లా అయింది? అమ్మవారు లేకుండా ఎట్లా బోనం ఎత్తాం? అమ్మవారు లేకుండా ఎట్లా అరెస్ట్ ఎందుకు అయ్యాం? అమ్మవారికి ప్రతిరూపమే స్త్రీలు, స్త్రీ శక్తి ఉంది. అమ్మవారి మా వెనుకుంది. ఎస్, పెద్దమ్మ తల్లి మా వెనుకుంది. పెద్దమ్మ తల్లి నడిపిస్తుంది, మేము నడుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా అమ్మవారు ఉంది. విశ్వమంతా అమ్మవారు ఉంది, లేదు ఎక్కడ. సో రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అంటే వినాయక చవితి సందర్భాల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి రాజసింగ్ గారు కూడా ప్రశంసలు అందించడం అనేది జరిగింది. ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. కేవలం ఈ టెంపుల్ ని టార్గెట్ చేసుకొని ఎందుకు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసే అవసరం మాకు లేదండి. ఇప్పుడు 500 మంది పోలీస్ ఫోర్స్ ని ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నాయన ఇంతమంది ఫోర్స్ ని ఎందుకు దింపారు? శాంతి భద్రతల విషయంలో. శాంతి భద్రతలు అయితే మరి అలాంటప్పుడు 1000 గజాలు మీకు ఎక్కువ మీరు ఇస్తాం ఎక్కడో అన్నది, అది ఇక్కడ ఇవ్వచ్చు కదా. ఒక మాట అంటే అయిపోయింది కదా, మేమందరం కామ్ అయిపోతాం, మేమందరం గుడి కట్టుకుంటాం, మీరు కట్టేసి ఇస్తారు, మేము పూజలు చేసుకుంటాం. ఇంకా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా టెర్రరిస్ట్ లాగా మమ్మల్ని నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్? మేము టెర్రరిస్టులు, హిందువులు టెర్రరిస్టులా? హిందువులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? మేము ఏం పని చేసాం? తప్పెక్కడుంది మాది? మిమ్మల్ని మీరు మమ్మల్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇలా నిర్బంధించాల్సిన అవసరం ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇంతమంది అండ్ ఇప్పుడు ఆ టెంపుల్ అంటే విగ్రహం ఎక్కడ ఉందో అదన్నా తెలిసిందా? అక్కడండి, అక్కడ పెట్టారు, వాళ్ళ అధీనంలో పెట్టారు. అక్కడ కూడా ఒక ఇది పెట్టేశారు, టోటల్ ఎవరిని వెళ్ళని. ఓకే, సో ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటంటారు? మా ప్రధాన డిమాండ్ ఏం లేదండి, మాకు ప్లేస్ అక్కడే కావాలి. అందరం మాట్లాడుతున్నాం, లేదా ఇప్పుడు ఆవిడకి ఎలా ఇచ్చారో మాకు కూడా ప్లేస్ అంతే డబ్బులు కేటాయించండి, అక్కడే కేటాయించండి. ఆవిడకి 350 గజాలకి ఇచ్చారు, 350 రూపాయలకి ఇస్తే 500 ఇస్తాం కావాలంటే. మాకు అదే టైప్ లో ఇవ్వండి, లేదా ఆవిడ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోండి, తర్వాత మాట్లాడండి. అది చేయలేనప్పుడు, ఆవిడ అరెస్ట్ చేయలేనప్పుడు ఆవిడ ఎఫ్ఐఆర్ మీద యాక్షన్ తీసుకోండి. మా మీద ప్రతాపం ఏంటి? ప్రభుత్వం సామాన్యుల పైన అంటే ఒక హలో అండి రండి కూర్చోండి. దీని వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారి హస్తం పక్క ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు తెలియకుండా, సీఎం గారు తెలియకుండా, సీఎం గారి ప్రమేయం లేకుండా ఏమైనా జరుగుతాయా? మరి ఇంకా క్లియర్ కట్ గా ఉంది కదా. ఆయనే హోమ్ మినిస్టర్, ఆయనే సీఎం, ఆయన కాకుండా ఇప్పుడు ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది? అండ్ ఇట్లాంటి గతంలో చాలా సందర్భాల్లో జరిగినాయి కదా. అంటే దీన్ని ఎక్కువ ఎందుకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సికింద్రాబాద్ లో ఒక ఇష్యూ జరిగింది, కొన్ని రోజులు హల్చల్ చేసిండ్రు, దాన్ని పక్కన పెట్టేసిండ్రు. తర్వాత ఇంకో చోట్ల ఇష్యూ జరిగింది, కొన్ని రోజులు చేస్తుండ్రు, పక్కన పెడుతున్నారు. దీన్నైనా పూర్తి వరకు సాధించే వరకు ఉంటారా? ఇప్పుడు అందుకే కదండి, సాధించడానికే కదా ఇన్ని రోజులుగా అవుతుంది. ఇది ఆగిపోయిందా? మీరు ఆపేసామా? మేమేమైనా మేము ఎక్కడ ఆగలేదుగా. మేము ఆగలేదు, మేము వీడియోలు పెడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం, మేము ఫైట్ చేస్తున్నాం, మేము మీటింగ్లు పెట్టుకుని బయటకు చేసుకున్నాం, మేము చేయాల్సిన కార్యాచరణ చేస్తున్నాం. మేము పెద్దమ్మ తల్లి గుడి విషయం వదలమని చెప్పాము, అదే చేస్తున్నాం. ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కూడా మేము వెళ్ళాము, మేము అక్కడ సొల్యూషన్ వచ్చింది, ఒక విధంగా అంతా జరిగింది కాబట్టి ఆగింది, లేకపోతే అది ఎందుకు ఆగుతుంది? కేసులు అన్నీ అయితే హెచ్ఆర్కి అక్కడ వేసాం, హ్యూమన్ రైట్స్ అవన్నీ చేశారు, అది క్లియర్ అయిపోయినాయి కేసులు కూడా. ఇప్పుడు మా మీద ఉన్న కేసులు ఉండిపోతాయి కదండి, ఇదంతా అయిపోతుంది. కానీ ఇప్పుడు నేను ఏమనండి, ఇప్పుడు నేను ఏది చేయాలన్నా సరే ఫస్ట్ నన్నే కదా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరిన ఫస్ట్, నేను రాత్రి ఫస్ట్ అరెస్ట్ కూడా నాదే. సో ఇప్పుడు ఏంటంటే మీరు చెప్తున్నా, నా కోసం ఇంత గాలించాల్సిన తప్పేం చేశాను నేను? టెర్రరిస్ట్ ఒక హక్కు కోసం పోరాడడం, ఒక దేవుడి కోసం ఇది చేయడం తప్ప?
ఇదంతా మరి ఇంకేమంటారు, దీన్ని ఏమంటారు? మేము ఏది వదలండి, పట్టుకుంటే వదిలేదే లేదు. Okay. నేను పట్టుకుంటే ఏది వదలను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఖచ్చితంగా. సో ఫైనల్ గా ఏం చెప్తారండి? ఫైనల్ గా మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టకండి, దయచేసి అర్థం చేసుకొని మాకు ఆ గుడి ప్లేస్ ఇచ్చేయండి, లేదా అన్ని రాష్ట్రాల నుంచి హిందువులు ఏకమవుతారు. అప్పుడు మీరు ఈ ఫోర్స్ కి త్రిబుల్ కాదు ఇంకెంత తెచ్చుకుంటారో మీ ఇష్టం. మేము చెప్పడం కాదు, జరగబోయేదే ముందుగా చెప్తున్నాం. మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? ఎంతవరకైనా వెళ్తాం. మా గుడి కోసం మేము ఏదైనా చేస్తాం. మీరు ఏమైనా చేసుకోండి, అరెస్ట్ చేస్తారా, ఆఖరికి ఏం చేసినా పర్లేదు అంటున్నాం కదా. ప్రాణత్యాగం కూడా చేస్తామని మా స్వచ్ఛుడైనా చెప్పాం. అమ్మవారు కావాలి మాకు. అక్కడ మా సెంటిమెంట్స్ ని మీరు హట్ చేస్తే, మా మనోభావాలు దెబ్బతీస్తే మేము ఎంతవరకు వెళ్తాం. అండ్ చాలా మంది ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో డిస్కషన్ లో కూర్చుంటారు మేడం. సో అక్కడనే ఇక్కడ ఉన్న అమ్మవారే కదా, ఎక్కడ కొలిచినా అమ్మవారిని కొలిచినట్టే కదా. సో అదే ప్లేస్ లో అక్కడనే కావాలని చెప్పేసి ఎందుకు ఇంత మొండిపట్టు పడుతున్నారు అని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్ రేజ్ కావచ్చు. నాకు తెలుసు హిందువులకి సెంటిమెంట్స్ ఎక్కువ అని మీకు తెలుసు. ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ ఒక పవర్ ఉంటుంది, అక్కడ ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ కాకుండా ఇప్పుడు మనం ఎందుగలడు అందులేడని సందేహం వాళ్ళది చక్రి అన్నాం. అలాగే అమ్మవారు గాని అయ్యవారు గాని మన దేవతలు అందరూ కూడా ఎక్కడ లేరు, ఇప్పుడు లేరా ఇక్కడ? పంచభూతాలు కూడా కొలుస్తామండి. అలా అయినా ఒక రూపాన్ని పెట్టుకొని మనం ఆరాధించేటప్పుడు ఆ రూపం అక్కడ ఉంది అని ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పాత వాళ్ళకి ఇంకా ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఆవులు బర్రెలు తప్పడిపోయిన అమ్మ మాకు రావాలమ్మా అని మొక్కితే తెల్లవారు అక్కడ వచ్చిండేవట ఆ ప్లేస్ లో. కాబట్టి వాళ్ళకి అమ్మవారు ఇక్కడ ఉందని వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. సో ఆ ఫీల్ ని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు ఆ సెంటిమెంట్ మీరు గౌరవించాలి. కానీ ఆ సెంటిమెంట్ కాకుండా వేరే ఎక్కడో ఇస్తామండి, మీరు ఎక్కడో చాలా దూరంగా ఇస్తామంటే, ఈ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోండి అంటే, అమ్మవారు పిలిచిన దగ్గర మాకు అక్కడ కదా పలికింది అంటున్నారు. అది వాళ్ళకి అర్థం కావద్దా? ఎవరికైనా సెంటిమెంట్స్ కదా, హిందువులకి సెంటిమెంట్స్ ని మేము నమ్ముతున్నాం, మీరు నమ్మాలి. నమ్మకపోతే మేమేం చేసేది లేదు, మేము ఫైటే చేస్తాం. మీరు నమ్మే వరకు ఫైట్ చేస్తాం. క్లియర్. ఓకే అండి. సో మొత్తానికి అమ్మవారిని అదే ప్లేస్ లో ప్రతిష్టాపించాలన్నది హిందూ సంఘాల యొక్క ముఖ్యమైన డిమాండ్. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేయర్ కావచ్చు, ఏమన్నా అటు ఇటు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో వస్తారు. అప్పుడు ఏ విధంగా తట్టుకోండి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఇది కరాటే కళ్యాణ్ గారితో స్పెషల్ చర్చ.